మీకొక్కటి చెప్పాలి. మీకు వీలున్నప్పుడు గాదు, మీరు ఫ్రీ ఉన్నప్పుడైనా మీ మమ్మీ, మీ డ్యాడీతో టైమ్ స్పెండ్ జేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మమ్మీ, డ్యాడీతో టైమ్ స్పెండ్ జేయడం అనేది ఒక వరం అనే చెప్తా. ఎందుకంటే చాలా అంటే చాలా బావుంటది. నేను మా డ్యాడీ చాలా టైమ్ స్పెండ్ చేసుకుంటాం ఇద్దరం. మా నాన్న ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తాడు. షాపింగ్‌కి, వాటికి, వీటికి ఎక్కడికెళ్ళినా కూడా తీసుకెళ్తాడు. మా తమ్ముడితో గూడా అలాగే టైమ్ స్పెండ్ చేస్తాడు మా డ్యాడీ. మీకు కూడా చెప్తున్నా, మీకు వీలున్నప్పుడే, వాళ్ళకి ఓపికున్నప్పుడే మనం తిరుగుతాము వాళ్ళతోని. వాళ్ళు మనతో తిరగడానికైనా, మనం వాళ్ళతో తిరగడానికైనా ఓపిక అనేది ఇంపార్టెంట్. మన మమ్మీ, మన డ్యాడీ ఎప్పుడు ఓపికతో ఉన్నప్పుడే మనం గూడా వాళ్ళతో తిరగాలి. మా దగ్గర డబ్బులు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చిన్న చిన్న ఆనందాలను కూడా మనం దూరం చేసుకోకూడదు. నాకు టైం ఉన్నప్పుడల్లా, మా తమ్మునికి టైం ఉన్నప్పుడల్లా మేమిద్దరం మా మమ్మీ, మా డ్యాడీ తోటి చాలా టైం స్పెండ్ చేస్తాం. చాలా మందికైతే వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేయడానికే టైం ఉండదని చెప్తారు. కసిరిస్తా ఉంటారు. అలా కసిరించొద్దబ్బా! మీరు తప్ప ఎవరున్నారు? మీకైతే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకెవరున్నారు? ఈ ఏజ్‌లో మన సపోర్ట్ చాలా అవసరం వాళ్ళకి. మనకెంత వీలుంటే అంతవరకి మన మమ్మీ, డ్యాడీతో ఫ్రెండ్లీగా మాట్లాడడానికే చూడాలి. జీవితం మీద చాలా అంటే చాలా భరోసా ఇస్తారు వాళ్ళు. మేమున్నామన్న ధైర్యాన్నిస్తారు. నాకైతే మా అమ్మ, మా నాన్న ఉన్నారన్న ధైర్యము, మా తమ్ముడున్న ధైర్యము చాలా అంటే చాలా ఉంది నాకైతే. నా ఫ్యూచర్ ఎట్లుంటదో నాకు తెలీదు గానీ, నా ప్రెజెంట్ అయితే చాలా బావుంది. నేనైతే నా వీలున్నప్పుడు నేనైతే నా టైం అంతా మా మమ్మీ, మా డ్యాడీతోనే ఉన్నా. కాలేజ్, స్కూల్ అయిపోయిన తర్వాత మొత్తం మా మమ్మీ, మా డ్యాడీతోనే ఉంటున్నా.